ఆయన ఆ పార్టీ సీనియర్ నేత. పలుమార్లు మంత్రిగాను పనిచేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధికార పార్టీని ఎదిరించి మరీ ఎమ్మెల్సీగా గెలిచారు. అంపసయ్య పైన ఉన్నటువంటి కాంగ్రెస్కు ఊపిరి పోశారు. కట్ చేస్తే ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉన్నా ఆయన మాత్రం సైలెంట్ అయిపోయారు. ఏ పదవి లేకుండా మిగిలిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకొని పోటీ నుంచి మౌనంగా తప్పుకున్నారు. ఒకప్పుడు పీసీసీ చీఫ్ కోసం పోటీ పడిన ఆ నేత ఒక్కసారిగా ఇలా కామ్ అయిపోవడానికి కారణమేంటి? ఆ పెద్దయినకి పార్టీ ఏమి హామీ ఇచ్చింది? ఇందుకు ఆయన మౌనం వెనుకున్న ఆంతర్యమేంటి? కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు తెలంగాణలో రాజకీయ వేడిని పెంచింది. బీఆర్ఎస్ మినహా మిగిలిన ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ దంగల్ నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో ఆ స్థానంలోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై కూడా చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఆయనే పోటీ చేస్తారన్న వార్తలు గతంలో వినిపించాయి. కానీ పోటీకి జీవన్ రెడ్డి సుముఖంగా లేరని, పోటీలో ఉండనంటూ అధిష్టానం దగ్గర చెప్పారంటూ జిల్లా అగ్రనాయకులు పలుమార్లు ప్రకటనలు చేశారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యావేత్త నరేందర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నరేందర్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల్లో జీవన్ రెడ్డికి అధిష్టానం ఏం హామీ ఇచ్చింది అనే చర్చ మొదలైంది. 2014-2018లో తెలంగాణలో వరుసగా బీఆర్ఎస్ గెలిచాక కాంగ్రెస్ బాగా బలహీనపడింది. కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిపోయారు. ఇక కాంగ్రెస్ పనైపోయిందనే ప్రచారం జరుగుతున్న వేళ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు జీవన్ రెడ్డి. 2018లో ఎమ్మెల్యేగా ఓడిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి అధికార బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని గెలిచారు. నిరుద్యోగ యువకులు కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారని ఆ ఎన్నికతో రుజువు చేయించారు జీవన్ రెడ్డి. మండలిలో గులాబీ సర్కారుకు వ్యతిరేకంగా తనదైన వాయిస్ను వినిపించి కాంగ్రెస్లో జోష్ నింపారు. రేవంత్కు పీసీసీ చీఫ్ రాకముందు జీవన్ రెడ్డే అధ్యక్షులు కాబోతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో రేవంత్ పీసీసీ అధ్యక్షులయ్యారు. 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డి జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బీఆర్ఎస్ క్యాండిడేట్ సంజయ్పై ఓడిపోయారు. అప్పటికే ఆయన ఎమ్మెల్సీ కావడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ హస్తం గూటికి చేరటంతో నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో తనకు పోటీగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవటం, అది కూడా తనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడంపై బహిరంగంగానే పలుమార్లు అసమ్మతి వెళ్లగక్కారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకమైన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో పక్క పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం ఏంటని, ఇది కాంగ్రెస్ పూర్తికి విరుద్ధమంటూ వాపోయారు. దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానని ప్రకటించారు. అదే టైంలో జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య అతన్ని ఇంకా కుంగదీసింది. ఏకంగా రోడ్డుపై బైఠాయించే ధర్నాకు దిగారు. తాను ఇక పార్టీలో ఉండనంటూ ఆవేదన వెళ్లగక్కారు. తనకు జరిగిన అవమానంతో జీవన్ రెడ్డి పార్టీ మారనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. రాష్ట్రంలో హస్తం ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 52,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని చెప్పుకుంటున్న నేపథ్యంలో నిరుద్యోగ యువకులు కాంగ్రెస్ సర్కార్ పట్ల సంతృప్తిగా ఉన్నారని, ఈ ఎన్నికల ఫలితాలతో మెసేజ్ పంపించాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు? ఆయన ఇంకా పార్టీ పట్ల అసంతృప్తితోనే ఉన్నారా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. కానీ ఆయన మాత్రం టికెట్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్గానే ఉన్నారు. ఎందుకు పోటీ చేయటం లేదు అనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ టికెట్ దక్కిన హస్తం అభ్యర్థికి మద్దతు తెలిపారు. జీవన్ రెడ్డి టికెట్ వద్దనుకొని కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారంటే పెద్దాయనకి అధిష్టానం గట్టి హామీనే ఇస్తోందనే వాదన క్యాడర్లో వినపడుతోంది. అందుకే ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ సెగలు రేపుతున్నా మరోవైపు జీవన్ రెడ్డి వ్యవహారం కూడా జిల్లాలో ట్రెండింగ్లో ఉందట. ఆయనకు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోందట. ఆ హామీ మేరకే ఆయన కూల్గా ఉన్నారనే టాక్ నడుస్తోంది. భవిష్యత్తులో జీవన్ రెడ్డికి మంచి బాధ్యత అప్పగిస్తారని, ఆయన్ని గౌరవంగా చూసుకుంటామంటూ జిల్లా అగ్రనేతలు కూడా బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆయన క్యాడర్లో మాత్రం ఆందోళన కనబడుతోంది.
అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం తప్ప అటువైపుగా అడుగులేమీ లేవంటూ జీవన్ రెడ్డి అనుచర వర్గంలో నిర్వేదం కనపడుతోందట. ఇలా కొంతకాలంగా రాజకీయాల్లో ప్రముఖంగా కనిపిస్తున్న జీవన్ రెడ్డి ఇప్పుడు మరోసారి చర్చల్లో మనిషిగా మారిపోయారు. నిజంగానే జీవన్ రెడ్డికి ఏ హామీ లభించింది? ఆయనకు అధిష్టానం ఏ పదవి ఇస్తుందో వేచి చూడాల్సిందే.